సంతాన రేఖలు. ముందుగా ఈ సంతాన రేఖలు అనేటటువంటిది ఇప్పుడు ఇచ్చే ఇక్కడ ఉంది. వివాహ రేఖల దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ వివాహం అయితేనే కదా సంతానం. ఆ వివాహ రేఖలకి ఈ సంతాన రేఖలు అనుసంధానమై ఉండాలి. అంటే ఇక్కడ ఇది బుధరేఖ. ఈ బుధుడి యొక్క మౌంట్ దగ్గర మరి ఈ హృదయ రేఖకి మధ్యలో వచ్చేటటువంటి రేఖలు ఇగో ఎన్ని ఉన్నాయో, ఒకటి ఇలా ఎన్ని రేఖలు ఉంటాయో ఆ రేఖల పైన అడ్డంగా వచ్చేటటువంటి నిలువ గీతల్ని సంతాన రేఖలు అంటారు. ముఖ్యంగా చాలామంది మనకు తెలియదు ఏంటంటే వివాహ రేఖల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క హృదయ రేఖకి ఎంత కిందకు ఉంటుందో అంత చిన్న వయసులో వివాహం అవుతుంది అంటారు. అంటే చాలామందికి 19 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి వివాహాలు అయిపోతాయి. అప్పుడు ఈ యొక్క వివాహ రేఖ ఈ హృదయ రేఖ కిందకు ఉండాలన్నమాట. దానిపైన అడ్డంగా, దానిపైన ఇప్పుడు ఇలా రేఖ ఉందనుకోండి, దానిపైన ఇలా అడ్డంగా ఎన్ని గీతలు ఉంటే అంతమంది సంతానం అని అర్థం. తర్వాత ఈ యొక్క వివాహ రేఖల దగ్గరికి వచ్చేసరికి మనకి చాలామంది ఈ రేఖని మనం ఏమంటామండి, శిరోరేఖ అంటే జ్ఞానరేఖ. అలాగే ఇది జీవిత రేఖ అని అంటాం, ఆయుష్య రేఖ అంటాం. ఈ రెండు కూడా కలిసి ఉండగా ఇలా చీలిపోయినాయి అనుకోండి, విడిగా ఇలా వచ్చేసి విడిగా చీలిపోతే ఈ రేఖల్ని మనం ఏమంటామంటే ఈ భార్యాభర్తల రేఖలని చెప్పుకుంటారు. దేన్ని ఈ యొక్క జీవిత రేఖని, తర్వాత ఈ యొక్క శిరోరేఖని. అందుకని ఇది రెండు కలిసి ఉంటే పాలు నీళ్ళలా కలిసి ఉంటారని, విడిపోతే ఇలాగ చీలిపోతే కనుక విడిపోతారని చెప్తారు. విడిపోకుండా మామూలుగా కీచులాడుకుంటూ కలిసి ఉన్నటువంటి వాళ్ళని మనం చాలామందిని చూసాం. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ యొక్క వివాహ రేఖ అనేటటువంటిది మనకి ఈ యొక్క బుధుడు యొక్క మౌంట్లో ఈ హృదయ రేఖకి పైన ఎంత క్రిందకుంటే ఆ రేఖల్ని వివాహ రేఖలు అన్నారు. దానిపైన వచ్చేటటువంటి చిన్న గీతలు ఏవైతే ఉన్నాయో అటువంటి గీతల్ని మనము సంతాన రేఖలు అన్నాం. ఇక్కడ చాలామంది ఇక్కడ చంద్రుని యొక్క మౌంట్ ఇక్కడ కూడా మనకి ఈ చంద్రుడి మౌంట్ దగ్గర మనకి కనుక ఇలా అడ్డంగా కనుక గీత ఉన్నట్లయితే చంద్రుడి మౌంట్కి ఈ చంద్రుడి మౌంట్కి ఎన్ని గీతలు ఉంటే అన్ని వివాహాలు అవుతాయి అని ఒక వాదం ఉంది. ఈ చంద్రుడి మౌంట్కి ఎన్ని అడ్డంగా గీతలు ఎన్ని ఉంటే అన్ని అని ఇలా రకరకాల ఒక వీడియోలో చెప్పేది కాదు, ఇది అనేక రకాలుగా ఉంటుంది. ఇక మగ సంతానము లేకపోతే స్త్రీ సంతానం మనం తెలుసుకోవచ్చా అండి అని అంటారు. అది కూడా తెలుసుకోవచ్చు డీప్గా. ఇప్పుడు ఈ సంతాన రేఖలు మనకు ఉన్నాయి కదా, అది స్ట్రాంగ్గా ఉండి పొడుగుగా ఉండి దానిపైన స్టార్ వచ్చినట్లయితే అక్కడ ఆ మగ సంతానం అని మనం చెప్పచ్చు. తర్వాత పేలగా ఉండి లైట్గా కనుక డార్క్గా రాకుండా కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామండి, మగ సంతానము, స్త్రీ సంతానము అని అంటాం. కాబట్టి ఈ రకంగా మనము ఈ అధ్యయనం చేసినప్పుడు మనకి అనేక రకాలుగా మనకి ఈ యొక్క సంతాన రేఖలు అనేవి తెలుస్తాయి. ఇక వివాహ రేఖల్లో ఇక్కడ ఈ హృదయ రేఖకి, ఈ శిరోరేఖకి దానిపైన ఎన్ని గీతలు వస్తే అన్ని సంబంధాలు వస్తాయి అని ఒక వాదన ఉంది. తర్వాత ఈ యొక్క ధన రేఖకి మనకి చంద్రుని యొక్క మౌంట్ నుంచి ఇలాగా చంద్ర పర్వతం నుంచి ఒక గీత కనుక వస్తే ఆ వయసులో అక్కడ మనకి వివాహం అవుతుంది అనేటటువంటిది ఇంకొక వాదన. మనము ఇక్కడ కుజుడు మౌంట్ 2, కుజుని యొక్క పర్వతం ఇది రెండవ కుజుడు 2 అంటాం. ఇక్కడ మనకి ఇలాగ రెండు గీతలు ఇలాగా వచ్చి ఇలా అడ్డంగా గీతలు, ఇలా నిలువుగా గీతలు కనుక వస్తే మనకి వీటిల్ని కూడా వివాహ రేఖలు అంటారు. కాదు, ఇది ఎంతమందితో మనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, గుప్త సంబంధాల రేఖలు అని చెప్తారు. ఈ విధంగా మనము ఈ
అధ్యయనం చేసినప్పుడు మనకు ఫైనల్గా మనం ఏం తేల్చారంటే మన శాస్త్రకారులంతా కూడా ఈ బుధుని యొక్క మౌంట్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ యొక్క హృదయ రేఖ మధ్యలో ఉన్నటువంటి రేఖల్ని, ఇదిగో ఈ యొక్క రేఖల్ని, ఈ హృదయ రేఖ నుంచి ఈ యొక్క రేఖల్ని మనము వివాహ రేఖలని, దానిపైన ఉండేటటువంటి రేఖల్ని సంతాన రేఖలు అని చెప్పడం జరిగింది.